అత ప్రథమోధ్యాయ పూర్వము అప్పుడు శనికాదు మహమ్మను కొందరు ధర్మేశ్వరంలోనికి వచ్చారు ఉండగా ఆ సూతమహముని ఆ దారులు వెతుకుతంగా ఆ మహామణి పైకి లేచి సూతమహనికి నమస్కారం చేసుకుని ఇలా అడిగారు, ఓ మహామణి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోర చూపిస్తుందో వాటి దాని తినమండి అని కోరగా ఆ సూతమహముని ఇలా చెప్పుచున్నాడు. ఈ యొక్క వ్రతము ఈ యొక్క మురళారా పూర్వము నాథుడు సగ లోకాదుర్త మార్గమున లోకం వచ్చారు. అక్కడ మానవుల పద్ధతుల కష్టాలు చూసి వారికి ఆ కష్టాలు ఎలా తొలగని విశ్వలోకంలోకి వెళ్ళారు. అక్కడ శ్రీహరిని చూసి భక్తితో నమస్కారం చేయగా ఆ శ్రీహరి పైకి లేచి, ఓ నాథమాముని, నీవు వచ్చే కారణమేమి, నీ కోరిక తీరుస్తానన్నాడు. అప్పుడు నాథుడు జగద్రక్ష భూములకున్న మానవులు నానా విధాలు కష్టాలు పడుతున్నారు, వారికి ఆ కష్టాలు ఎలా తొలగడని ఏమైనా ఉపాయం అంటే చెప్పండి అని శ్రీహరిని కొరగా ఆ శ్రీహరి ఇలా చెప్పుచున్నాడు, ఓ నాథమావుని, నీవు చక్కటి విషయం అంతవి, అందుకు ఒక వ్రతం కలదు, అదే సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇహలోకమున సకల ఐశ్వర్యములు. అందుకు నాథుడు మరలా విధంగా చెబుతున్నాడు, ఓ ప్రభు, ఈ వ్రతము ఎలా ఆచరించాలి, ఇది వారిలో ఎవరైనా ఆచరించారా, ఈ వ్రతము చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్నయో తెలపండి అని కోరగా ఆ శ్రీహరి ఇలా చెబుతున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖం నివారణ చేస్తుంది, సకల ఐశ్వర్యం కలిగజేస్తుంది, సంతానం లేని వారికి సంతానములు, సర్వత్రా జయప్రదం. ఈ యొక్క వ్రతము వైశాఖ మాసనందుగాను, కార్తీక మాసనందుగాను, నాగమాసనందుగాను చేయవలేను. ఈ వ్రతము ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉన్న సకల విరుద్ధాల నుంచి సర్వత్ర జగత్తు కలుగుతుంది. వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు, ఎవరు శక్తానుసారంగా చేయవచ్చు. ఈ యొక్క వ్రతము పౌర్ణమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవిశంకరం కానీ చేయవలేను. ఏదైనా శుభతిథి రోజు కూడా ఆచరించవచ్చు. ఈ యొక్క వ్రతము ఏ విధంగా ఆచరించాలి అంటే, పూర్వమైన నిద్ర లేచి కాలగుత్య నెరవేర్చుకుని, స్నాన సందాస్తాలు కూడా నెరవేర్చుకుని, రాత్రి ప్రారంభకాల సమయంలో ఈ యొక్క వ్రతము ఆచరించాలి. ముందుగా వ్రతము చేసే స్థలంలో శుద్ధి చేసి ఆవు పేరుతో కానీ లేదా పుష్పత కానీ అలిపి ముగ్గులు వేసి దానిపై వ్రతమండపం ఉంచవలేను. ఆ వ్రతమండపంలో వస్త్రం మరిచి బియ్యం పోసిన దానిపై కందుల స్థాపన చేయాలి. ముందుగా గణపతి పూజ, తర్వాత రక్షాబంధనము, నవగ్రహాలు, అష్టదిక్పాలకులను, పంచలోక పాలకులను పూజ చేయాలి. తర్వాత రమాశక్తి సత్యనారాయణ స్వామిని కలశంలోకి ఆవాహన చేసుకోవాలి. ఆ స్వామివారికి ధూప దీప నైవేద్యం జరిగిన పిమ్మట గత శ్రద్ధగా బంధుమిత్రులతో కలిసి ఎవరైనా ఆ స్వామివారి ప్రసాదం తీసుకున్న తర్వాత బ్రాహ్మణులకు చక్కగా నమస్కారం చేసుకోలేరు. ఆ తర్వాత ఆ యొక్క బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి. ఆ విధంగా ఎవరైతే వ్రతం ఆచరిస్తారో వారికి సకల కోరికలు సిద్ధిస్తాయని ఆ శ్రీహరి నాథుడు చెప్పగా ఆ నాథుడు సూతమహం జరుపుతున్నారు. నిర్వాకాన్ని సూత సముద్రనాథే శ్రీ రమాసీత వీర వేగ సత్యనారాయణ స్వామి అత ప్రథమోధ్యాయ సమాప్త. జై బోల సత్యనారాయణ స్వామి జై. శ్రీ సద్యో జాతాయ వీరో భవే భవీనాథ భవే.
ओम ब्रह्मणाय स्वाहा ब्रह्मणाय स्वाहा वेदाय स्वाहा मदाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उपरि चुपचाप स्वामी सर्वनाम स्तोक्षणयामि पादोक्षणयामि पुनः आत्मनि समर्पयामि दक्षिणति श्री सर्वनाम श्री महागणपति नमः हे नमः श्री तन्नारायण स्वाहा नमः तो కొబ్బరికాయలు ఒకటి అవసరమైన సర్వం జాగ్రత్త ఓం శ్రీవాణి ఓం మేరని వాసం మంగళ ఇచ్చద శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు చక్కని దివ్యాని మంగళహారామి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరాయ ఏ కులరమణ వెంకటరమణ గోవింద గోవింద ద్వితీయోధ్యాయ రెండో కథ చెప్తున్నాను సత్యనారాయణ స్వామి పూర్వము కాశీనగరంలో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు రెక్కల దరిద్రుడు, అన్న వస్త్రం లేక ఆకలితో ఆకలితో ప్రతింటి దొరికి భిక్షమెత్తుతో పట్టుకునేవాడు. ఆ భగవంతునికి బ్రాహ్మణుడు అంటే ఇష్టం కావున ఆ బ్రాహ్మణుడు కష్టాలు వంచిన చూసిన శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుడు అందిన వారి ఆ బీద భవనుడికి వెళ్ళి, ఓ బ్రాహ్మణ, నీవు ఇప్పుడు చేస్తున్న యొక్క వేద పద్ధతి కదా, ఇలా దరిద్రంతో బాధపడుతున్నావు ఎందుకు అని వృద్ధ బ్రాహ్మణుడిగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పుచున్నాడు, ఓ ప్రభు, నేను వికల దరిద్రుణ్ణి, అన్న వస్త్రం లేక ఆకలితో బాధపడుతున్నానయ్యా, ప్రతి ఇంటి దరిద్రు భిక్షమతో బతుకుతున్నానయ్యా, కావున నా దరిద్ర కోటకు ఏమైనా ఉపాయం చెప్పండి అని ఎదగగా అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఇలా చెప్పుచున్నాడు, ఓ బ్రాహ్మణుడా, శ్రీహరి సత్యదేవుని అవతారంలో ఉన్నాడు. ఆ సత్యదేవుని సేవించడంతో నీ కష్టాలు అని తొలగిపోని చెప్పి ఆ వ్రతవిధానం కూడా తెలిపి అక్కడి అదృశ్యమయ్యారు. అది విన్న పీత బ్రాహ్మణుడు ఆ వ్రతము రేపే చేస్తాడని వ్రతం సంకల్పించుకొని ఆ రోజు రాత్రి నిద్ర బాగా పోగా ఎలాగో కాలం గడిపి మరణాలు నిద్రలేసి కాలిభక్తి నెరవేర్చుకొని ఆ రోజు తప్పక వ్రతం ఆచరించాలని దీక్షాధారునికి బయలుదేరాడు. ఆ రోజు ఆ బ్రాహ్మణికి చాలా ద్రవ్యం లభించింది. దానితో చాలా సంతోషించి పూజా ద్రవ్యాలు తీసుకొని ఇంటికి చేరుతాడు. తర్వాత తన బంధుమిత్రుని ఆహ్వానించి యథావిధిగా వ్రతం ఆచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడికి ఉన్న సగల దర్గాలు పోయి సగల ఐశ్వర్యంతరయ్యాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణులు ప్రతి పౌర్ణమి రోజున వ్రతం ఆచరిస్తూ ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధతో వ్రతం చేస్తూ ఉండగా కట్టలంకునే వాడు వచ్చి వ్రతం చేస్తున్న బ్రాహ్మణుడు చూసి ఇలా అడుగుతారు, ఓ బ్రాహ్మణ, నీవు ఇప్పుడు చేస్తూ ఉంటామేమి, ఈ వ్రతం ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అడగగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు మడవిధానం తెలిపారు. అది విన్న కట్టలంకునేవాడు అక్కడే ఉండి కథావేద ప్రసాదంలో స్వీకరించి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు హృదయంలో ఆ కట్టలంకునేవాడు ఈరోజు వచ్చే ధనముతో వ్రతమాచరిస్తాను నిర్ణయించుకొని అలా వ్యాపారానికి పోయాడు. ఆ రోజు ఆ కట్టలంకునేవాడు ధర్మంతో మీద పోగా పూర్వదినం కన్నా ఎక్కువ డబ్బులు చూస్తుంది. దానితో పూజా ద్రవ్యాలు తీసుకుని ఇంటికి చేరాడు. తర్వాత తన బంధుమిత్రుని ఆహ్వానించి యథావిధిగా ఆచరించారు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ కథలుకునేవాడు యథార్థ కాలము సకల సుఖాలు అందించి విష్ణులోకం పొందారు. శ్రీ శ్రీరామని దైవాన్ని సూత సుమారి సహిత వీరవేగ సత్యనారాయణ స్వామి జన్మ అత ద్వితీయోధ్యాయ సమాప్త. జయ సత్యనారాయణ స్వామి द्वितीयोध्याय समाप्तः। तृतीयोध्यायः
సత్యనారాయణ స్వామి మీకు కథ అర్థం కాదు సరే సత్యనారాయణ స్వామి పూర్వము ఉల్కాముడు రాజు గలవారు ఆ యొక్క రాజుకు సంతానం లేదని ఒకరోజు నది తీరాన తన భార్యతో కలిసి వ్రతం చేస్తూ ఉండగా ఒక వైశ్యుడు పడవల వ్యాపారికి రోజు రాజు చేస్తున్నట్టు చూసి తన పడవని ముందుకు పట్టించి రాజులోకి వెళ్ళి అడిగాడు, ఓ రాజా, నేను ఇప్పుడు శ్రేష్ఠ వ్రతమేమి, ఈ వ్రతం ఆచరిస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అని అడగగా అప్పుడు ఆ రాజు ఇలా చెప్పుచున్నాడు, ఓ వైశ్యుడా, ఇదే సత్యదేవ వ్రతము ఆచరిస్తే సంతానం లేని వారికి సంతానములను అని అవతలాప్యాన్ని కూడా తెలిపారు. అది విన్న వైశ్యుడు అక్కడే ఉండి ప్రసాదం కూడా స్వీకరించి తన ఇంటికి చేరుకున్నాడు. అవతలాప్యాన్ని తన భార్య అయినటువంటి ఎవరికి చెప్పి నాకు సంతానం ఎదిగితే తప్పక వ్రతమాచరిస్తాడు ప్రతిజ్ఞ చేశాడు. ఒకరోజు ఆ లీలావతి తన భర్తతో సుభిక్షించి గర్భవతి ఒక కుమార్తెను పెంచింది. ఆ కుమార్తెకు గల్లావతి అని పేరు పెట్టింది. చాలా ఇష్టంగా పెంచుతుండేవారు. ఆ లీలావతి తన భర్తను చూసి, నాదా, మనకు సంతానం అయితే తప్పక వ్రతం ఆచరిస్తా ప్రతిజ్ఞ చేశాము కదా, వ్రతం ఆచరిద్దామా అని అడిగింది. అప్పుడు ఆ వయసులో అమ్మాయి మహాకాలంలో వ్రతం చేద్దామని అని సమాధానం చెప్పారు. అలా చాలా కాలం గడిచిన తర్వాత కళావతికి యుక్త వయసు వచ్చిన చూసిన ఆ వైశ్యుడు కళావతికి గొడవ తీసుకొని వచ్చి కళావతికి ఇచ్చి మహావైభవం పెళ్లి చేశారు. ఆ ఆనంద సమయంలో సత్యదేవి వర్షం మర్చిపోయారు. ఆ సత్యదేవునికి ఆ వైశ్యుడిపై ఆగ్రహం కలుగుతుంది, శివిస్తారు. వీరికి కట్టవే దుఃఖం కలుగాక అని శివిస్తారు. వివాహమైన కొద్ది రోజుల తర్వాత వైశ్యుడు అతని అల్లుడు రత్నపురం వెళ్తారు. అక్కడ చంద్రగతి మహారాజు పరిపాలిస్తూ ఉంటారు. ఆ రాజ్యంలో దొంగలు ధనాన్ని పరుస్తారు. ఆ రాజుకున్న దొంగల పట్టుకున్నందుకు మెతుకుతో ఆ వైశ్యుల పొలంలో చూడగా ఆ పొలంలో ఉన్న ధనాన్ని చూసి ఆ వైశ్యుల దొంగలు నిశ్చయించుకొని రాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఆ చంద్రగతి మహారాజు ఆ వైశ్యులు చూసి వారిని తీసుకుని వెళ్లి కారాగృహాన్ని బంధించండి ఆజ్ఞాపిస్తారు. ఎంత ప్రార్థించినా ఆ వైశ్యుల మాటలు ఆ యొక్క భటుల రాజు కూడా వినలేకపోతారు. ఆ వైశ్యుల వారి కుమార్తె అనేక కష్టాలు సంభవిస్తాయి. తినడానికి తిండి లేక ఇంటింటి తిరుగుతూ భిక్షలు పడుతూ ఉండేవారు. ఆ యొక్క ఒక రోజు ఆ వైశ్యుల కుమార్తె ఒక బ్రాహ్మణ గృహానికి చేరుకుంటుంది. అక్కడ ఆ వ్రతం జరుగుతున్నందుకు చూసి ఆ కథాయ ప్రసాదం కూడా తీసుకుని ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది. అంత ఆలస్యంగానే తన తల్లి అప్పుడు ఆ కళావతి అమ్మ ఒక బ్రాహ్మణ గృహంలో వ్రతం జరుగుతూ ఉండగా అక్కడే ఉండి కథాయ ప్రసాదం కూడా తీసుకొని వచ్చుతుంది. అందుకే ఇంత ఆలస్యమని చెప్పగా ఆ మాట విన్న లీలావతి, ఆహా, వ్రతం చేయకపోవడం వలన మాకు ఇష్టకరమని ఆలోచించి నేను వ్రతం ఆచరిస్తానని మనసును సంకల్పించుకొని అలా సంకల్పించుకోగానే సత్యదేవుడు సంతోషించి ఆ చంద్రగిరి మహారాజు కళ్ళలో కనిపించి ఈ విధంగా చెప్తుంటాడు, ఓ రాజా, అన్యాయంగా ఆ వయసును బంధించారు, వారి హృదయాన్ని విడిచిపెట్టింది, వారి ధనమంతా ఇచ్చివేయలేదా, నీవు నీ రాజంతా సర్వనాశం అయిపోతుందని చెప్పి అద్దెలు సోకుతాడు. ఆ చంద్రగిరి మహారాజు మరుసటి రోజు ఉదయమే ఆ యొక్క వయసును పిలిపించగా ఆ వయసులో ఇంకా తమ గేటు శిక్ష విధించి అని భయపడుతూ ఉన్నారు. ఆ వయసులో చూసిన రాజు, ఓ వయసులారా, మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి తాను స్వాధీనం చేసుకున్న దానికన్నా రెట్టవ ధనం ఇచ్చి సంతోషపెడతారు. ఆ వయసులో అక్కడే భోజనం చేసి తమ ఊరు కోటకు బయలుదేరుతూ ఉంటారు. శ్రీ రమణ సహిత వీర సత్యనారాయణ స్వామి అత తృతీయోధ్యాయ సమాప్త. జై వీర సత్యనారాయణ స్వామి. అత తృతీయోధ్యాయ సమాప్త. అత చతుర్థోధ్యాయ. ఆ వయసులో తీర్థయాత్ర సేవిస్తూ తమ ఊరు కోటకు బయలుదేరుతూ ఉంటారు. ఆ విధంగా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కాలకృత్యాలు నెరవేర్చుకుందామని పడవని ఒడ్డు పట్టించారు. ఆ పైనుంచి చూస్తున్న సత్యగుడు ఈ యొక్క వయసులకి ఇంకొక పరీక్ష పెద్దమని ఆ సన్యాసి ఒక సన్యాసులకు ధరించి ఆ వయసు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, మేము పడవ ఎందున సామాన్య అడగగా, ఓ సన్యాసి, మా పడవలు ఎవరి వెళ్ళి నీకెందుకు
ధనము దొంగలించటకు ఆలోచిస్తున్నావా? పడవలో ఆకులు రాళ్ళు తప్ప మరి ఏమి లేవని బదులు చెప్పి అట్లా చెప్పి వెళ్ళి కూర్చుంటారు ఆ సన్యాసి. ఆ వయసులో నిత్య కృత్యాన్ని నెరవేర్చుకొని పడవలోకి చూడగా ఆకులు రాళ్ళు చూసి ఏడులు మొదలు పెడుతున్నారు. అలా కొద్దిసేపు ఏడ్చిన తర్వాత ఆ యొక్క వయసులకి జ్ఞానోదయం అవుతుంది. ఆ సన్యాసి శాపం వలనే మనకు అయినదని ఆలోచించి పరుగున ఆ సన్యాసవతికి వెళ్ళి అనేక శాస్త్ర నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానులను మీద పరచించినాము, మహాత్మాతని తను క్షమించు, నా ధనము నాకు లభించేట పరిమిమందయ్యా అని కోరగా అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పుతున్నారు, ఓ వయసులారా, ఈ యొక్క వ్రతము చేయకపోవడం వలన మీకు ఇది నిష్ట కలిగినని చెప్పగా ఆ మాట విన్న వయసుడు, ఓ ప్రభు, నేను యోగమంతాకు బావిలో వెళ్ళి బ్రహ్మాదూతలు ఉండి గ్రహించలేదు, ఇంకా నేను ఎంత వాడయ్యా, నన్ను క్షమించి నా ధనమంతా యథావిధిగా ఉండేట వరమివ్వండి అని కోరాడు. ఆ సన్యాసి తన ధనమంతా యథావిధిగా ఉండేట వరం ఇచ్చి అదృశ్యవుతాడు. ఆ వయసులో తమ పడవ ఎక్కి చూడగా ధనమంతా యథావిధిగా ఉండదు. మరలా వయసులో తమ ఊరికి బయలుదేరి తమ రాక భార్య పుత్రులకి తెలిపిరమ్మని ఒక దూత ఉంటాడు. ఆ దూత వెంటనే లీలావతి కళ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీ భర్త వాళ్ళు వస్తున్నారు, పడవే ఇప్పుడే పట్టుకు చేయడానికి చెప్పగా ఆ మాట విన్న లీలావతి చాలా సంతోషించి వ్రతం చేస్తున్న మధ్య వాళ్ళు పైకి లేచి, అమ్మాయి త్వరగా వ్రతం ముగించాము అని కుమార్తె తొందరగా చేసినది. ఆ బయలుదేరి వెళ్తూ ఉండగా అంతా కుమార్తె పూజ పూర్తిగా చేసినది, కానీ తొందరలో ప్రసాద పూజించుట మర్చిపోయినది. అందువలన ఆ యొక్క సత్యవానికి మరలా యొక్క వయసుల కుమార్తెపై ఆగ్రహం కలుగుతుంది. ధనము సముద్రంలో ముంచి వేస్తారు. ఇదంతా చూసిన వద్ద నుంచి చూస్తున్న వైశ్యుడు, ఇది ఎంత సత్యనారాయణ స్వభాక్తిని వేరు కాదని నా శక్తి నమస్కారాన్ని ఆకాశం నుంచి చూసి వేడుకొని తమ అభిప్రాయం చెప్పి శాస్త్ర నమస్కారం చేశాడు. ఆ సత్యదేవుడు మరల వయసుపై కన్న వేచి ఆకాశం నుంచి చూసి ఈ విధంగా చెప్తుంటాడు, ఓ వయసుడా, నీ కుమార్తె ప్రసాద భుజింపకుండా వచ్చింది, ఆ ఇంటికి వెళ్ళి ప్రసాదం తిరిగి వచ్చేతో అంతా శుభం కలుగును అని చెప్పారు. ఆ మాట విన్న యొక్క కళావతి ఆ వర్ణం దగ్గరికి వెళ్ళి స్వామివారికి నమస్కారం కూడా చేసి ప్రసాదం కూడా స్వీకరించి సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆ వైశ్యుడు అల్లుడు జనం కూడా బయటకు తెచ్చుకున్నాయి. ఇదంతా చూసిన ఆ వైశ్యుడు అక్కడి ఉండి వ్రతం ఆచరించి తర్వాత ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఆ యొక్క రాజు ఆ యొక్క వైశ్యుడు ప్రతి పౌర్ణమి రోజున వ్రతం ఆచరిస్తూ ఉండడం వలన జీవితాంత కాలము సకల సుఖాలు అనుభవించి విశ్వలోక ప్రాప్తి పొందారు. శ్రీ రమా సహిత మీయ వేగ సత్యనారాయణ సోదర జన్మ అత చతుర్థోధ్యాయ సమాప్త. జై సత్యనారాయణ స్వామికి జై. పూర్వము తుంగధ్వజుడు అని రాజు కలవాడు. ఆ యొక్క రాజు ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి అనేక జంతువులు సంపాదించి వచ్చేవారు. ఆ రాజు ఒకరోజు అడవిలోకి వెళ్ళి ఎటువంటి జంతు సంబరం లేకుండా తిరిగి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు అనే కులస్తులు వనం చేస్తూ ఉండగా స్వామివారి నమస్కారం కూడా చేయకుండా వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ గొల్లల కులస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి ప్రసాదం రాజమందిరం ఉంచి, రాజా స్వామివారిని దర్శించండి అని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన గొల్లల కులస్తులు అందరూ భక్తితో ప్రసాదం తింటుంటారు. కానీ ఆ రాజు మాత్రము ఆ గొల్లల కులస్తులు ప్రసాదాన్ని ఇచ్చారు నీచముగా ఆ ప్రసాదాన్ని భావించి స్వీకరించకుండా తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ పైనుంచి చూస్తున్న సత్యదేవునికి ఆ యొక్క రాజుపై కోపం వస్తుంది, శపిస్తాడు. ఈ యొక్క రాజు తన రాజ్యంలోకి అడిగెట్టగానే తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ రోగాలు వచ్చి మంచాన్ని పడి ఉండేవి. తన కుమారులకు కుమార్తెలు కూడా స్పృహాలతో పడిపోయి ఉన్నారు. ఇదంతా చూసిన రాజు అది ఎంత సత్యదేవుని మహత్యమే వేరు కాదని పరుగున ఆ గొర్రెల కులస్తు దగ్గరికి వెళ్ళి వ్రతం ఆచరించి ప్రసాదం స్వీకరించి తన రాజ్యంలోకి అడిగిపెట్టే కానీ రాజు ప్రజలు అంతా యథావిధిగా చక్కగా ఉన్నారు. తన కుమార్తెలు కూడా యథావిధిగా ఉన్నారు. అప్పటి నుంచి ఆ యొక్క రాజు సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి ఏకాదశి రోజున వ్రతం ఆచరిస్తుండడం వలన జీవితాంత కాలము సకల సుఖాలు అనుభవించే స్వర్గలోకి ప్రతిబింబారు. శ్రీ రమా సహిత నారాయణ స్వామి అత పంచమోధ్యాయ సమాప్త. జై గురు సత్యనారాయణ స్వామికి జై.
श्री भागवतस्वामी नमः श्री महागणाधिपति नमः सत्योच्चातं भवत्यामि सत्यो जातो नमो नमः అవన్నీ తీసుకొని తీసుకురా అంటే మొత్తం నీటి ఉండాలి నీటి చూడాలి ఓం గురువసమర్పో సత్యమతే చింతయామి ఓం ప్రాణాయేశ్వర బ్రహ్మణేశ్వర నక్షత్రం श्री भागवत श्री महागणाधिपति नमः विजय रो కొబ్బరి చిప్పలు మూడు కొబ్బరి చిప్పలు కొబ్బరి ముక్కలు చేయమ్మా అమ్మ పాట కొట్టి తీసుకోండి ఇంకా అయిపోయింది ఎండింగ్ అయిపోయింది అన్ని వర్షాలు మొత్తం ముందు వీడియో చేసేది కుంకుమ టైట్ ఏదమ్మా పిండి ఉన్నా చాలా